డబుల్ స్మార్ట్ అయితే డబుల్ లెక్క ఉందనా. కిరికిరే దిమ్మా కిరికిరే. పూరి డైలాగ్స్ అయితే డైరెక్షన్ చాలా బాగుందన్న. 1 అయితే కేక, 2 అయితే కొద్ది ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది, సెకండ్ హాఫ్ అయితే కేక కంబ్యాక్ చేసాడు పూరి అన్న. దిమ్మాక కిరికిరి అన్న, మారు ముంత జోర్ చింత. రామ్ డాన్స్ అయితే స్మార్ట్ 1లో కన్నా 2లో ఇంకా బాగుందన్న. సాంగ్లు బాగా ఇట్టాడు, మనిషి సంగీతం కూడా బాగుంది. డైలాగా దిమ్మాక్ నార్త్ సౌత్ లేదన్నా, అంతా ఇండియానే. నార్త్లో పిల్ల ఉంటుంది, సౌత్లో మొగుడు ఉంటాడు. బాగుందన్న డైలాగ్, సూపర్ ఉంది. నెక్స్ట్ ఇందులోనే ఐటమ్ సాంగ్లు కూడా బాగున్నాయి అన్న, అన్నీ చాలా నచ్చాయి నాకు అన్నా. ఐటమ్ సాంగ్ హీరోయిన్ ఎవరు లేరన్నా. ఐటమ్ సాంగ్ మామూలు మన హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేసింది. డైరెక్టర్ ప్లానింగ్ బాగుంది, నచ్చింది నాకు. విలనిజం బాగానే ఉంది కానీ అంత వర్కౌట్ అవ్వలే అనిపించింది. అంటే సంజయ్ దత్ ముందు వీడి అంటే లైక్ హీరో బాడీ కూడా అంతేం లేదు, చాలా సన్నగా ఉన్నాడు. సో అస్సలు వాళ్ళే పూరి జగన్నాథ్ ఇంకా ఆపేయడం బెస్ట్ నన్ను అడిగితే, లిటరల్లీ అంతే. లైగర్ ఇంకా బాగుంది అన్న, నిజంగా బాగుంది. ఇది అయితే ఒక 10 నిమిషాలు మూవీ వెళ్తుంది, మళ్ళీ పాట, 10 నిమిషాలు మూవీ పాట, 10 నిమిషాలు మూవీ పాట, అంతే. అసలు ఆలీని ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు. ఓ నిమిషం వస్తాడు, ఇహి అంటాడు, వెళ్ళిపోతాడు, ఇహి అంటాడు, వెళ్ళిపోతాడు, అంతే. సినిమా మొత్తం వేస్ట్. అర్థం కాదు, వేస్ట్, ఇంకా డ్రాప్ అయిపోవడం బెస్ట్ సినీ ఇండస్ట్రీ నుంచి. డైరెక్షన్ కింద అసలు అంత వర్కౌట్ కాలేదు సినిమా మొత్తం. అసలు చెప్తున్నాయి ఒక్కొక్క క్యారెక్టర్ సింక్ లేకుంది. ఆలీ క్యారెక్టర్ అయితే అసలు వేస్ట్. ఇంకా ఓ నిమిషం వస్తాడు, ఇహి అంటాడు, మంకీ లాగా వెళ్ళిపోతాడు, అంతే. అసలు కామెడీ కూడా ఏం లేదు, సీరియస్నెస్ లేదు, సింక్ లేదు అసలు సినిమాకి. అసలు ఎందుకు వస్తారు ఎందుకు వెళ్తారు కూడా తెలియదు. ఆలీని అయితే అసలు యూజ్లెస్ చెప్పాలంటే, టు బి ఆనెస్ట్ యూజ్లెస్. అది డైలాగ్స్, డాన్స్ ఒక్కటి బాగుంది, చాలా బాగుంది, బాగా చేస్తాడు రామ్, తెలిసిందే కదా. సినిమా వైజ్ అయితే అసలు బాగాలే, కామెడీ లేదు, ఏం లేదు. సంజయ్ దత్ ముందు కూడా రామ్ అంత ఇదిగా నించోలేదు. అంటే లైక్ సంజయ్ దత్ కొడితే ఎగిరిపోవడం అలానే ఉంది తప్ప బాడీ కూడా ఏం లేదు రామ్కి చెప్పాలంటే. రామ్ యాక్టింగ్ బాగుంది, రామ్ యాక్టింగ్ బాగుంటుంది, కానీ సంజయ్ దత్ ముందు రామ్ని పెట్టడం నాకు ఎందుకు ఎక్కలేదు. అంటే బాడీ కూడా రామ్కి లేదు, అంత తగ్గాడు, చాలా తగ్గాడు కదా ఆఫ్టర్. ఆలీ కాంబినేషన్ అదే అంటాను. ఆలీ ఒక నిమిషం వస్తాడు, హిహి అని మంకిలని అవుతాడు, వెళ్ళిపోతాడు తప్ప ఏం లేదు. కామెడీ వైజ్ గా అసలు ఏం పనిలేదు నన్ను అడిగితే. అన్ని ఫైట్లు ఉన్నాయి, ఫైట్లు సాంగ్. ఓ 10 నిమిషాలు మూవీ వెళ్తుంది, మళ్ళీ సాంగ్ వస్తుంది, ఒక ఫైట్ వేస్తాడు. మళ్ళీ ఒక 10 నిమిషాలు మూవీ వెళ్తుంది, సరే వెళ్తోంది అనే లోపల మళ్ళీ ఇంకో ఎవరో వస్తారు, హీరోయిన్లు ఫైట్లు వేస్తారు, అమ్మాయిలు కూడా ఫైట్లు చేస్తారు. అసలు సింక్ లేదు సినిమాకి సింక్ లేదు. అసలు మూవీ రేటింగ్ 2.5 ఇస్తాను 5. అన్న సినిమా బాగాలేదన్న, ఏం బాగాలేదు అన్న. ఫైట్స్ అంటే లాస్ట్ క్లైమాక్స్లో ఒక 10 మినిట్స్ మనకు కొంచెం ఇంట్రెస్ట్ ప్యాక్ చేయడానికి ట్రై చేశాడు పూరి స్టైల్లో, బట్ ఆల్రెడీ చూసేస్తున్నాం పూరి స్టైల్ని, సో ఏం లేదా. పార్ట్ 1 సూపర్ అన్న. దీంట్లో నీకు కొంచెం ఒక పాయింట్ని ఇంట్రెస్టింగ్గా తీసుకొని వెళ్ళొచ్చు, సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనే పాయింట్ని. సో అది కూడా సరిగ్గా తీసుకెళ్ళలేకపోయాడు. సో ద్రవిడియన్ మూమెంట్ అని అది ఇది అని చెప్పేసి ఆగస్ట్ 15కి ఒక మంచి స్పైస్ ఆఫ్ మూమెంట్ని తీసుకొని వద్దాం అనుకున్నాడు పూరి, బట్ సమ్హౌ హీ ఫెయిల్డ్. లైగర్ తర్వాత పూరి కంబ్యాక్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, పూరి ఫ్యాన్. అన్న ఈ సినిమా దేని మీద ఉంటుంది అంటే బచ్చన్ సార్ మీద ఇదే ఉంటుంది అన్న. ఒకటి ఎందుకంటే రీసెంట్గా ఇది శ్రీలీలతో రవితేజ తీసిన సినిమాలో కూడా ఏముండదు, కాకపోతే అది బీ సెంటర్స్ని ఎంటర్టైన్ చేసి అది 100 crores క్లబ్లో జాయిన్ అయిపోయింది. సో ఇప్పుడు బచ్చన్ సార్ కానీ ఫ్లాప్ టాక్ని బాగా తీసుకొని వెళ్తే బీ సెంటర్ ఆడియన్స్, సి సెంటర్ ఆడియన్స్ ఈ సినిమాని లేపేస్తారు, లేదంటే సో మొత్తం డమాలే. ఏం లేదు సినిమాలో ఏమైతే అన్న. చూస్తామన్నా, అన్నిట్లో చూస్తాం. సంజయ్ దత్తన్ ప్రతిసారి తీసుకొని వచ్చేసి పెట్టేయటం, ఆయన చూస్తేనే లేసి వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంది. ఇంకా ఆపేయండి, ఆయన తీసుకురావటం ఆపేయండి ప్లీజ్, దయచేసి. ఇప్పుడు ఆయన కొట్టలేరు, మన హీరోలు కొట్టలేరు, మన డైరెక్టర్లో ఆయన కొట్టేలాగా భారీ కొట్టేలాగా సీన్లు తీయలేరు. మన ఆడియన్స్కి ఏమో విలన్ కొట్టడము ఆ హై ఫీల్ మనకు కావాలి. అంత పెద్ద యాక్టర్ని ఒక దెబ్బ హీరో కొడతాడు,
ఒకసారి చంపేస్తాడు, అయిపోయింది. హీరోని విలన్ కొడితే కదా మాకు ఎమోషన్ ఫీల్ అయ్యి మేము కూడా ఇదయ్యేది. సంజయ్ దత్ లాంటి క్యారెక్టర్లు, మెయిన్ క్యారెక్టర్ని తీసుకొని వస్తారు, మన హీరోలు కొట్టరు, వాళ్ళని కొట్టలేరు. అదే అయింది, ఏం లేదు అక్కడ. ఆ ఎమోషన్ కూడా ఉంది అన్న. వన్ ఆఫ్ ద వరస్ట్ అన్న, వరస్ట్. రేటింగ్ లేలేనన్న, చాలా బాధగా ఉంది. రేటింగ్ లాంటి ఏమి లేను, వేస్ట్ అన్న. చాలా అతను చేసిన కామెడీలో ది వరస్ట్ కామెడీ, అలీ చేసిన కామెడీ ది వరస్ట్ కామెడీ చాలా తప్ప. అస్సలు బాగాలేదండి. కంటెంట్ రెగ్యులర్ స్క్రీన్ ప్లే, రెగ్యులర్ డైలాగ్స్, చాలా బోరింగ్ కొట్టేది. నాకు తలగానే వచ్చింది లిటరల్లీ. ఎప్పుడు వెళ్ళిపోదామా థియేటర్ బయటికి అనేలా ఉంది నాకు. సో నేను నార్మల్ ఎప్పుడు రివ్యూస్ చేయలేదు, ఫస్ట్ టైం రివ్యూ ఇస్తున్నా. కంటెంట్ చేంజ్ చేయాలి, కొత్త డైరెక్టర్స్ని, కొత్త స్టోరీస్ని తీసుకురావాలి. అండ్ కొత్త స్టోరీస్ని పట్టుకొని డైలాగ్స్ యాడ్ చేయడం, స్క్రీన్ ప్లే యాడ్ చేయడం జగన్ గారు చేసుకుంటే అది బెస్ట్. యాజ్ పెద్ద డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు ఒకరి ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. తీసుకోవడంలో పెద్ద తప్పేం లేదు. సో ఒక జడ్జిమెంట్ తర్వాత సెట్స్కి వెళ్ళడం కానీ అవి కన్ఫర్మేషన్ చేసి మూవీ రిలీజ్ చేయడం బాగుంటుందని నా ఫీలింగ్. అలీ గారి క్యారెక్టర్ రొట్ట అండి, మొత్తం రాడ్ దింపాడు, ఇంత పెద్ద రాడ్ దింపారు. సాంగ్స్ మనీష్ శర్మ బీజిఎం హైలైట్ ఉందండి. బీజిఎం ఈజ్ టాప్ నాచ్ అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ లిటరల్లీ తప్పు ఎక్కడ జరిగిందంటే ఎగ్జిక్యూషన్లో చాలా తప్పు జరిగింది. ఆ సాంగ్స్ ఎందుకు పెట్టారో అర్థం అవ్వట్లేదు, ఆ రొమాన్స్ ఎందుకు చూపించారు, అవసరం లేని రొమాన్స్, అవసరం లేని హీరోయిన్ ట్విస్ట్లు అవన్నీ. అబ్బో, డైరెక్షన్ అబ్సల్యూట్లీ వర్స్ట్ డైరెక్షన్ బై పూరి జగన్నాథ్. టిల్ నౌ లైగర్ మూవీకి ఎంత డిసప్పాయింట్ అయ్యానో ఈ మూవీ కూడా అంతే డిసప్పాయింట్ అయ్యాను. అందులో మైక్ టైసన్ ఎలా వాడుకున్నారో ఇలా సంజయ్ దత్ని కూడా అలానే వాడుకున్నారు. వుడ్ అండ్ ఫేస్, ఏం ఎక్స్ప్రెషన్స్ లేదు, ఏం యాక్షన్స్ కూడా లేవు అతని మీద. ఫ్యాన్స్ అసలు రీచ్ అవ్వదండి, ఇంపాసిబుల్. అండ్ ఇంకొక ఫ్లాప్ అవుతుంది. నెక్స్ట్ టైం ఇంకా పెద్ద హిట్తో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇట్లాంటి కంటెంట్ లేని మూవీస్ని ఎంకరేజ్ చేయొద్దు అనుకుంటున్నాం. కొంచెం తీసిన కంటెంటే తీయండి. డబుల్ స్మార్ట్ 2, 3, 4 తీయండి, ఎంగేజింగ్గా ఉండాలి. కాకపోతే చూసే వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్గా ఉండాలి. అది డబుల్ స్మార్ట్ ఇదే వాళ్ళు డబ్బులు బొక్క అంటారు. డబుల్ స్మార్ట్ డబ్బులు బొక్క అంతే, ఏం లేదు.